ఆదర్శంగా ఉండాల్సిన సినిమా వాళ్లే గాడి తప్పుతున్నారు. తమ సినిమాలతో మంచి సందేశాలు ఇవ్వాల్సిన నటులే తప్పటడుగులు వేస్తున్నారు. ఎన్నో ఆశలతో కష్టాలతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన నటులు ఇతరత్ర సిబ్బంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల జానీ మాస్టర్ వ్యవహారం తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమాను కూడా షేక్ చేసింది. ఆయన ఏదో చేశారు అంటూ ఆయన అసిస్టెంట్ కేసు పెట్టింది. ఆ తర్వాత జానీ మాస్టర్ బెయిల్ కోసం నానా కష్టాలు పడ్డారు. ఇప్పుడు మరో నటుడు ప్రసాద్ బెహ్రాపై కూడా కేసు నమోదు అయింది. తనను రేప్ చేయాలని చూశాడు అంటూ ఓ హీరోయిన్ కేసు పెట్టింది. దీనితో ఈ రోజు మధ్యాహ్నం లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వెబ్ సిరీస్ యాక్టర్ ఫిర్యాదుతో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్కు తరలించారు. ప్రసాద్ బెహ్రాతో వెబ్ సిరీస్లో బాధితురాలు నటించింది. గత కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వెబ్ సిరీస్లు చేస్తున్న ప్రసాద్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. అతని టైమింగ్ కు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం సినిమాల్లో ఛాన్సులు కూడా కొట్టేస్తున్నాడు. కబడ్డీ కుర్రాళ్ళు సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. షూటింగ్ సమయంలో యువతి ప్రైవేట్ భాగాలను తాకుతూ ప్రసాద్ బెహ్రా అవమానించాడు. ప్రసాద్ బెహ్రా వేధింపులపై జూబ్లీహిల్స్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. ప్రసాద్ బెహ్రాపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్షన్ 75, 79, 351 బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నీ బ్యాగ్ బాగుందని కామెంట్ చేశాడట ప్రసాద్. అంతటితో ఆగకుండా అందరి ముందు అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు హీరోయిన్ కాంచనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. విడాకులు, పెళ్లివారమండి, మెకానిక్ వెబ్ సిరీస్లతో ప్రసాద్ కు మంచి ఇమేజ్ వచ్చింది. ఇటీవల రిలీజ్ అయిన కబడ్డీ కుర్రాళ్ళు సినిమాతో నటుడిగా కెరీర్ లో సినిమాల్లో ఫస్ట్ హిట్ కొట్టాడు. అతని కామెడీకి యూత్ ఫిదా అవుతారు.